యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు శరన్నవరాత్రులు ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు వచ్చే ఈ పండుగ, ఇది ఎంగిలి పూల బతుకమ్మ అని మనం అనుకుంటాం. తంగేడు పూలు. తంగేడు పూలతోనే ఎందుకు చేయాలి? ఇంకెన్ని పువ్వులు లేవు. ఇది అడవిలో ఉన్నటువంటి తంగేడు పువ్వు. తంగేడు పువ్వుకి ఒక పెద్ద ప్రాధాన్యత ఉంది. అది పురాతన పురాణ అంటే ఎందుకంటే రోజులలోకి వెళ్తే తంగేడు పువ్వు అంటే ఎక్కువ అప్పుడు బావులు ఈ కుళాయిలు గవర్నమెంట్ ఇచ్చిన వాటి ఏం లేవు కదా. అప్పుడు ఈ కుళాయిలు లేవు అనమాట. నల్లాలు అవి లేవు. అప్పుడు లేనప్పుడు ఎక్కడి నుంచి వాటర్ తాగేది? అప్పుడు చెరువులలోకి వెళ్ళి మంచినీటి చెరువులు మంచినీటి సరస్సులు అంటారు కదా, అప్పుడు అట్లా తాగేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి నీళ్ళ బిందెలు ఎత్తుకొచ్చుకొని కుండలలో నీళ్లు తెచ్చుకొని వాళ్ళు అప్పుడు తాగేటోళ్ళు. మరి ఇట్లా ఇప్పుడు ఇదంతా చలికాల ప్రవేశం అనమాట. ఈ ఆశ్వయుజ మాసం అంటే ఈ అక్టోబర్ నుంచి మళ్ళీ 4 నెలలు మనకు చలికాలం కదా. ఈ చలికాలంలో ఈ మంచుతోని మొత్తము ఒకలాగా కాలుష్యం అంతా కప్పబడిపోతుంది నీటి పైన. ఆ నీటి పైన కప్పబడ్డప్పుడు ఈ వాటర్ని మనం తాగుతాం అనమాట. మంచినీటి సరస్సులోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాగుతాం. అప్పుడు ఏమైతే మనకు రోగాల బారిన పడతాం. అయితే పెద్దవాళ్ళు ఏం నిశ్చయించుకున్నారు అప్పుడు అంటే, ఈ మంచినీటి సరస్సులో ఇదేమంటారు దాన్ని, నాచు పేరుకపోతుంది కాలుష్యంతో. అది తాగితే రోగాల బారిన పడతాం కాబట్టి దీన్ని నివారించాలంటే ఎంతగానో నివారిస్తాము. అందరు కదా తాగేది, గ్రామ ప్రజలందరూ తాగాలి. అప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళు సైంటిఫిక్ ఏం చేసిందంటే, తంగేడు చెట్లు ఉంటాయి కదా, తంగేడు పూలు తంగేడు ఆకులు, వాటికి ఏంటంటే అది ఏమంటారు, అది సైంటిఫిక్ రీజన్ తోని దానికి నాచును విరిచేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది తంగేడు చెట్టు. తంగేడు పూలకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎట్లాగా ఆశ్వయుజ మాసం శరన్నవరాత్రి ఉత్సవాలు గౌరీ దేవతను ఈ పూలతోని పూజించి 9 రోజులు ఇప్పుడు అమ్మవారిని అర్చిస్తారనమాట. అప్పుడు ప్రతిరోజు బతుకమ్మను పేరుస్తారనమాట. పేర్చినాక ఇవన్నీ బతుకమ్మలు ఎక్కడ పడితే అక్కడ వేసేది కాదు కదా. గౌరమ్మ ఉంటుంది కదా, గౌరీ దేవతను తీసుకుపోయి గంగమ్మలో కలుపుతారనమాట. గంగమ్మలో కలిపినప్పుడు ఆ తంగేడు పువ్వులు, వివిధ రకాలైనటువంటి మంచి సువాస కలిగినటువంటి పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ నాచు ఇప్పుడు ఈ తంగేడు పువ్వులు నీళ్ళల్లో కలపగానే ఆ తంగేడు పువ్వు ఆ నాచునంతా తినేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే రీఫ్రెష్ అనమాట. వాటర్ అంతా రీఫ్రెష్ అయిపోతుంది. మిగతా పూలన్నీ చేపలకు ఆహారం అయిపోతుంది. అప్పుడు ఆ నీళ్ళన్నీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. అది సైంటిఫిక్ రీజన్. సో అదంతా చాలా మంచిగా ఆలోచించి పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. తంగేడు పూలని అందుకు తీసుకున్నారనమాట. యాక్చువల్గా తంగేడు పువ్వు అంటే ఇట్లా అట్లా అది కాదు, అడవిలో పుట్టిన తంగేడు పువ్వుకి చాలా ఎనర్జీ, ఇమ్యూనిటీ ఉంటుందట. సో దానివల్ల తంగేడు పువ్వుని ఇట్లా ఈ రకంగానైనా మనుషులకు ఒక సెంటిమెంట్ అనేది పెడతానే కదా. మామూలుగా మనిషి విన్నారు కదా చెప్తే, అట్లా సెంటిమెంట్ ఏం చేసినట్టు తంగేడు పువ్వుని ఎంచుకున్నారనమాట. అది సైంటిఫికంగా ఒక మంచి పువ్వు అనమాట. సో అట్లనే ఇక పువ్వులతోని అమ్మవారిని కొలుచుకుని శరన్నవరాత్రులు జరుపుకోవడము, దేవి నవరాత్రులను కొందరు, దుర్గా నవరాత్రులను కొందరు, ఇంకా వివిధ రకాల ప్లేస్లలో వివిధ రకాలుగా అమ్మవారిని అర్చిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి శక్తి కోల్పోతుంది అనమాట. ఈ శరన్నవరాత్రులలో రాక్షస సంహారం చేస్తుంది. యాక్చువల్గా రాక్షస సంహారం అంటే యమకోరలు ఓపెన్ అయితే, అంటే మృత్యుదేవత తాండవిస్తుంది అనమాట. ఈ ఆశ్వయుజ మాసంలో అమావాస్య నుంచి మళ్ళీ దశమి వరకు చాలా యమగండం అంటారు. ఆ టైంలో ఒక్కొక్క రాక్షసుని ఒక్కొక్క అవతారం ఎత్తి తను సంహరించడానికి ప్రయత్నం చేస్తుంది. లాస్ట్కు రక్తబీజుడు అంటే మహిషాసుర మర్దనుడు అనమాట. మహిషాసురుడిని చంపాలి అంటే మహిషాసురుని అవతారం ఎట్లా ఎత్తాలి? మరి సరిపోతలేదు ఆమెకి, అమ్మవారికి. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీ రూపేణ శక్తినిస్తాయంట, బ్రహ్మ సరస్వతి రూపేణ శక్తినిస్తాయంట, తర్వాత శంకరుడు ఆదిశక్తి పరాశక్తిని పరమేశ్వరుడి శక్తి రూపం నుంచి ఈ ముగ్గురు అమ్మల కలయిక వల్ల ఏర్పడ్డదే మహిషాసుర మర్దిని అన్నమాట. ముగ్గురు అమ్మలు కలిసి ఆ రోజు మహిషాసురుని సంహరిస్తారు కాబట్టి 9th డే మహర్నవమి అంటాం. ఆ రోజు అంటే దుర్గాష్టమి తెల్లవారు. ఆ మహర్నవమి రోజు కంప్లీట్గా మహిషాసురుడు చనిపోతాడు అనమాట. సంహారిణి అంటారు. అయిపోతుంది. తెల్లవారి శాంతమూర్తి అయితే రాజరాజేశ్వరి. ఆ రోజు ఏంటి తిథి? దశమి అనమాట. ఆ దశమి రోజు రాజరాజేశ్వరిని ముగ్గురమ్మల కలయిక రాజరాజేశ్వరి అయ్యి అందరినీ శాంతియుక్తంగా అందరిని ఆశీర్వదించుకుంటూ అందరు లోకా సమస్త సుఖభవంతు అని చెప్పేసి అందరినీ చల్లగా చూస్తారు. ఈ బతుకమ్మ పండుగ అనుకుంటారు అనమాట. అన్ని రోజులు ఆడతారు. కొందరు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు ఆడతారు. అంటే సప్తమి రోజు సరస్వతి మాత, అష్టమి రోజు
లక్ష్మీమాత, తర్వాత నవమి రోజు రాజరాజేశ్వరి అని చెప్పేసి ముగ్గురితోని ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క విధంగా చేస్తారనమాట. అట్లనే మన దేశం అంతా మెయిన్ చేసుకున్నది ఏమంటారు దేవి నవరాత్రి. అటు కొందరు దుర్గా నవరాత్రులు అని చెప్పేసి విజయవాడ సైడ్ దుర్గా నవరాత్రులు చేస్తారు, మన సైడ్ తెలంగాణ వైపు దేవి నవరాత్రులు చేస్తారు. ఇంకా ఎటు కలకత్తా అటు సైడ్ అయితే కాళికా మాతను కొలుస్తారు అనమాట. అంటే డిఫరెంట్ ఎవరు ఏ విధంగా చూసినా మొత్తానికి ఆశ్వయుజ మాసంలో ఈ యొక్క శరన్నవరాత్రులు అయితే మొత్తానికి హ్యాపీగా చేసుకుంటారు. ఇది బతుకమ్మ స్టోరీ.